హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం యోసేపు యొక్క కథను క్లుప్తంగా చూద్దాం. యోసేపు కథ కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఓర్పు, క్షమాగుణం మరియు దేవుని మీద నమ్మకం ఉంటే జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా చేరుకోవచ్చని నిరూపించే ఒక గొప్ప పాఠం. యాకోబు అనే వ్యక్తికి 12 మంది కుమారులు. వారిలో యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం. అందుకే యోసేపు కోసం ఒక అందమైన రంగుల అంగీని కుట్టించాడు. ఇది చూసి యోసేపు అన్నలు అతనిపై చాలా అసూయపడేవారు. ఒకరోజు యోసేపుకు 2 కలలు వచ్చాయి. ఆ కలల భావం ఏమిటంటే భవిష్యత్తులో వాళ్ళ అన్నలందరూ యోసేపుకు నమస్కరిస్తారని అర్థం. ఇది విన్న అన్నల కోపం నశాలానికి అంటింది. ఒకరోజు అదను చూసుకొని యోసేపును ఒక పాడుబడ్డ గోతిలో పడేశారు. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్తున్న వ్యాపారులకు యోసేపును అమ్మేశారు. తమ తమ్ముడు చనిపోయాడని తండ్రిని నమ్మించడానికి యోసేపు రంగుల అంగీకి జంతువు రక్తం పూసి తండ్రికి చూపించారు. పాపం, యాకోబు తన కొడుకు చనిపోయాడని ఎంతో రోధించాడు. ఐగుప్తులో పోతీఫరు అనే అధికారి దగ్గర యోసేపు బానిసగా చేరాడు. అక్కడ కూడా యోసేపు ఎంతో నమ్మకంగా పనిచేశాడు. కానీ రాణి నింద కారణంగా యోసేపు జైలు పాలయ్యాడు. తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుణ్ణి యోసేపు నిందించలేదు. జైలులో ఉన్నప్పుడు ఫరో చక్రవర్తికి వచ్చిన 2 వింత కలలకు యోసేపు అర్థం చెప్పాడు. రాబోయే 7 సంవత్సరాలు దేశంలో సమృద్ధిగా పంటలు పండుతాయని, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుందని యోసేపు వివరించాడు. యోసేపు తెలివితేటలను చూసి ముగ్ధుడైన ఫరో చక్రవర్తి అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు, అంటే గవర్నర్గా చేశాడు. యోసేపు చెప్పినట్టే కరువు వచ్చింది. అప్పుడు యోసేపు ముందుగానే ధాన్యాన్ని నిల్వ చేసి ప్రజలకు ఆకలి నుండి కాపాడాడు. ఆ కరువు సమయంలోనే యోసేపు అన్నలు ధాన్యం కోసం ఐగుప్తుకు వచ్చారు. తమను హింసించిన అన్నలపై యోసేపు పగ తీర్చుకోలేదు. పైగా వారిని ప్రేమతో క్షమించి తన తండ్రిని, కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పించుకొని అందరూ సుఖంగా జీవించారు. చూసారా ఫ్రెండ్స్, యోసేపు జీవితం మనకేం నేర్పిస్తుంది? ఓర్పు, నమ్మకం, క్షమాగుణం. ఓర్పు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకూడదు. నమ్మకం, మనం నీతిగా ఉంటే దేవుడు మనల్ని తప్పక హెచ్చిస్తాడు. క్షమాగుణం, మనకు కీడు చేసిన వారికి కూడా మనం మేలే చేయాలి.